ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరొకసారి మీ యొద్దకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు కృప చూపించి ఈ వాక్కుతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపని కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినం మన వాక్యంలో గెలకముందు ప్రియులారా, మనం ప్రార్థన పూర్వకంగా ఆరాధన పూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనము ఆరాధిస్తుండగా, ఆయన సన్నిధిలో మన వాక్కు వింటుండగా దేవుని కార్యము వాక్కు ద్వారా మన జీవితాల్లో జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యత. ఆరాధన చాలా ముఖ్యం ప్రియులారా. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని సిద్ధపరిచి అనేక రీతిగా అనేక విధాలుగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధపడదారి ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం గల్లక ముందు, ఈ వాక్యం వెనక ముందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనం దేవుని ఆరాధించి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ ఆరాధనలో ఈ పాట వింటూ కొద్ది సమయం మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం దేవుని మహిమపడతాం, మనం దేవుని ఘనపడతాం, మనం దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధించడం మంచిది. ఎందుకంటే ప్రియులారా, ఆరాధించడం వల్ల అనేక అద్భుతాలు మనం చూస్తున్నాం. కొద్ది సమయం దేవుని ఆరాధిద్దాం. అప్పుడు జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. తంత్రములు ఎదిరించదన్, సర్వాంగ కవచము ధరించుకొందును. అపవాది తంత్రములు ఎదిరించదన్, సర్వాంగ కవచము ధరించుకొందును. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. సత్యమనే దట్టిని కట్టుకొందును, నీతి అనే మెరుపును తొడుగుకొందును. సత్యమనే దట్టిని కట్టుకొందును, నీతి అనే మెరుపును తొడుగుకొందును. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. జయమున్నది యేసులోనే, విజయమున్నది క్రీస్తులోనే. సమాధాన సువార్తను చాటెదను, సిద్ధ మనసుతోనే నిలిచెదను. సమాధాన సువార్తను చాటెదను, సిద్ధ మనసుతోనే నిలిచెదను.
హల్లెలూయా 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 జయమున్నది యేసులోనే విజయమున్నది క్రీస్తులోనే జయమున్నది యేసులోనే విజయమున్నది క్రీస్తులోనే విశ్వాస డాలుని పట్టుకొందును దుష్టుని అగ్నిబాణ మార్పెదను విశ్వాస డాలుని పట్టుకొందును దుష్టుని అగ్నిబాణ మార్పెదను హల్లెలూయా 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 జయమున్నది యేసులోనే విజయమున్నది క్రీస్తులోనే జయమున్నది యేసులోనే విజయమున్నది క్రీస్తులోనే దేవుని వాక్యమును పట్టుకొందును ఆత్మనే ఖడ్గమును ధరించుకొందును దేవుని వాక్యమును పట్టుకొందును ఆత్మనే ఖడ్గమును ధరించుకొందును హల్లెలూయా 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 జయమున్నది యేసులోనే విజయమున్నది క్రీస్తులోనే జయమున్నది యేసులోనే విజయమున్నది క్రీస్తులోనే హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పరలోక తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్కులోకి వెళ్తుండగా నీకు అద్భుత ఆస్థానం పెట్టండి. ఇక్కడ వింటున్న ప్రతి బిడ్డ పైన నీ రక్తాన్ని కప్పుతున్నాను. ఇప్పుడే వింటున్న ప్రతి బిడ్డ పైన నీ అద్భుత ఆస్థానం పెడుతున్నావు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరు రండి అధికారంతో, మీ యొక్క రక్తముతో వారిని ముట్టండి, కడగండి నైనా. ప్రతి ఒక్కరి హృదయాల్ని మండించండి, మండించండి వారి ఆత్మల్ని పరిశుద్ధాత్మలో మండించండి అయ్యా. అనేక అద్భుతాలు చేసేవారిగా, అనేక మందిని విడిపించేవారిగా వారిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరలోక తండ్రి. పరిశుద్ధాత్మడ కృపగల తండ్రి, నీ సత్యమైన వాక్కుతో, నీకు నిత్యమైన వాక్కుతో నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాను యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధాత్మ దేవుడా, మహిమగల తండ్రి, నీ అద్భుతాలు చేయండి, నీ ఆశ్చర్యక్రియలు చేయండి, నీకు మత్స్యకార్యాలు చేయండి. వారి వాక్కు వింటుండగా వారి హృదయాల్లో మంటని రేపించండి. పరిశుద్ధాత్మ జ్వాల దేవుడు అగ్ని జ్వాలలుగా వారి హృదయాలని మనం మండించమని అడుగుతున్నాను యేసు నామములో. పరలోక తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీ లోకానికి నాయన మీరు వచ్చినారు తండ్రి, మీరు వెళ్ళినారు తండ్రి. తండ్రి యొద్దకు వెళ్ళి మీరు వాగ్దానం ఇచ్చినారు, నాకు పరిశుద్ధాత్మను మీ మీద పంపిస్తాను, అప్పుడు మీ మీదకి నైనా తండ్రి బలం వస్తుందని వాగ్దానం ఇచ్చినారు. ఆ పరిశుద్ధాత్మ కొరకునైనా మేము ఇంకా అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా తండ్రి వారిని కూడా అభిషేకించండి దినమనిచ్చి నేను యేసుక్రీస్తు నామములో ఈ వాక్కుతో మాట్లాడినైనా ఈ దినం మనం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి, వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి, వారిని ముట్టండి, తాకండి అయ్యా.
నజరేతుడైన యేసుక్రీస్తు నామములో వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మేలు చేసి వారిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఇప్పుడే నజరేతుడైన యేసు నామములో వారి పైన నీ హస్తాన్ని పెట్టండి, నీ కృపగల హస్తం పెట్టినైనా తండ్రి వారి జీవితాలని మాట్లాడండి, వారి జీవితాలతో మాట్లాడి వారిని అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో వారి జీవితాలని ముట్టి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఇప్పుడే నజరేతుడైన యేసుక్రీస్తు నామములో పరలోక తండ్రి, పరిశుద్ధాత్ముడా నీ అభిషేకము, నీ అగ్ని అభిషేకముతో రండి నాయనా. పరలోక తండ్రి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలతో రండి నాయనా. నీ బలమైన అభిషేకంతో నీ వాక్కుతో మండించండి, నీ సత్యముతో మండించండి. నీకు పరలోక పరిశుద్ధాత్మ అభిషేకంతో దిగిరండి. ఇక దినమున వారిని మండించండి, కాల్చండి నీ అగ్ని చేత. నజరేతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. యేసుక్రీస్తు నామములో నీ సత్య వాక్యం వింటుండగా వారిని అభిషేకించి దీవించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన జీవితాలని అభిషేకించినారు. ఆయన నిన్ను ఒక ప్రత్యేకముగా అభిషేకించినారు. నువ్వు దేవుని కొరకు అభిషేకించబడిన వ్యక్తివి అని మర్చిపోవద్దు. నువ్వు దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తివి. నీవు దేవుని కొరకు, ఆయన పని కొరకు ఎన్నుకొనబడిన వాడవు. నువ్వు దేవుని పరిచయం చేయడానికి, దేవుని కొరకు పని చేయడానికి, దేవుని కొరకు ఆశ్చర్యక్రియలు చేయడానికి నీవు ఎన్నుకోబడ్డావని నువ్వు మర్చిపోవద్దు. ప్రియులారా దేవుడు సత్యమైన తన వాక్కుని పంపించినారు. తన వాక్కుని పంపించి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యాలు చేసి అభిషేకించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. పరలోక తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. సత్యమైన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నేనా వందనాలు పరిశుద్ధాత్ముడా. స్తుతికి పాత్రుడా నీకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి. సర్వశక్తుడా కృపగల తండ్రి, ఈ దినమున తండ్రి నీ వాక్కుని తండ్రి మేము వింటుండగా నీకు కృపగల మాటలతో మాట్లాడుందయ్యా. నీ సత్యమైన మాటలతో నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. నజరేతుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ కృపగల దేవా, సత్యమైన తండ్రి యేసుక్రీస్తు నామములో పరలోక తండ్రి నైనా నీ బిడ్డలందరి జీవితాల్లో గొప్ప మేలు దాయిచేయండి నాయన. నీ బిడ్డల జీవితాలతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. పరలోక తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. ఈ దినమని వాక్కుతో నీ బిడ్డలందరితో మాట్లాడండి. వారి జీవితాల్లో మేలు చేయండి, వారి జీవితాన్ని దర్శించండి, వారి జీవితాలు అద్భుతాలు వచ్చండి. పరలోక దీవులతో వారిని మన ముట్టి తాకమని అడుగుతున్నాను తండ్రి. నీ సత్యమైన వాక్కుతో వారి హృదయాలను మండించండి, వారిని పరిశుద్ధాత్మలో మండించండి. దేవుని ఆత్మచేత వారిని మండించి నీకు అభిషేకాన్ని వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాడు ఇప్పుడే తండ్రి. పరలోక తండ్రి ఇప్పుడే దైవిక అభిషేకము, పరలోక అభిషేకము దేవుని యొద్ద నుంచి వచ్చు దైవికమైన అభిషేకంతో వింటున్న ప్రతి బిడ్డ పైన ఈ రక్తాన్ని కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. వారి పైన నీ పరిశుద్ధాత్మ రక్తంతో ముట్టి తాకి, గొర్రెపిల్ల రక్తంతో ముట్టినైనా వారిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ అభిషేకంతో రండి. ఇప్పుడే నీ అగ్నితో రండి. ఇప్పుడే బలమైన అభిషేకంతో, అగ్ని అభిషేకంతో వారిని ముట్టినైనా మండించమని అడుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో, నజరేతుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రియులారా దేవుడు తన కృప చేత మనల్ని అభిషేకించినారు. నీవు దేవుని కొరకు అభిషేకించబడిన వ్యక్తి అని మర్చిపోవద్దు. నీవు దేవుని కొరకు ఎన్నుకోబడిన వ్యక్తివి. దేవుడు తన పని కొరకు, దేవుడు తన 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 కార్యము చేయించుకొనుట కొరకు, తన చిత్తాన్ని నెరవేర్చుకొనుటకు నిన్ను దేవుడు అభిషేకించాడని మర్చిపోవద్దు. తన అభిషేకము నీపైన కుమ్మరించబడినది. దేవుడు పరిశుద్ధాత్మ చేత నీ జీవితాల్లో అద్భుతాలుగా చేయడానికి ఆయన తన అభిషేకంతో ఈ లోకానికి వచ్చినారు. ప్రియులారా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటే ఒక మాట మనం చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో అక్కడ వాక్యం చెప్పబడుతుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి హల్లెలూయా 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపించబడాను. ప్రియులారా దేవుని ఆత్మచేత యేసుక్రీస్తు వారు నడిపించబడినారు.
ఈ దినాల్లో దేవుని పరిచయం చేయడానికి నువ్వు పిలువబడితే, ఈ దినాల్లో దేవుని పరిచయం చేయడానికి నువ్వు ఎన్నుకోబడితే, ఒకవేళ దేవుని పరిచయం చేయాలని నీలో ఆసక్తి ఉంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నువ్వు నింపబడాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో పరిపూర్ణముగా నిన్ను నింపే కృపను నువ్వు సంపాదించుకోవాలి. ప్రియులారా, ఇది దేవుని అభిషేకము. అది మొట్టమొదటిగా దేవుడిస్తున్న వరము. అపొస్తలుల కార్యములు 2:38 పేతురు గారు చెప్పినారు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తును ఆయన నామంలోని ఆయన యేసుక్రీస్తులో మన బాప్తిసం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆయన నామంలో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమే మీకు ఇవ్వబడుతుందని వాగ్దానం చెప్తున్న ప్రియులారా. పరిశుద్ధాత్మ అనే వరం మీకు ఇవ్వబడుతుంది. అలాగే యోవేలు 2లో మనం చూస్తూ ఉంటే, యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటలయ్యి, అంచె దినములో మనుషులందరి పైన నా ఆత్మని కుమ్మరిస్తానని, అదే అపొస్తలుల కార్యములు 2:17లో మనుషులందరి పైన ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానము తన ప్రవక్తల చేత, తన దాసుల చేత మాట్లాడుతూ వచ్చిన అదే వాగ్దానము యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ అపొస్తలుల కార్యములు 1లో మనం చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము విడిచి వెళ్ళకండి, ఎందుచేతంటే పరిశుద్ధాత్మ మీ పైకి వస్తుంది కనుక. తండ్రి వలన మీరు వింటున్న వాగ్దానం చూడండి. ఇక్కడ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు ఆయనకు 4లో మనం చూస్తున్నా, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు, కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునిలో మీరు బాప్తిసం పొందెదరు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తారు. తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురని మరి 8:1 మనం అపొస్తలుల కార్యం 1:8 కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, అదే విధంగా యేసుక్రీస్తు వారి జీవిత పరిచర్య కూడా, ఆయన సేవ పరిచర్య కూడా ఆత్మ సంబంధముగా ప్రారంభమైన మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసు పరిశుద్ధాత్మ పునుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మ చేత అరణ్యములో నడిపించబడింది. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడినారు. ప్రియులారా, నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు తన అభిషేకాన్ని సిద్ధపరిచినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు వేచినారని మర్చిపోవద్దు. ఆయన అభిషేకము సత్యము, ఆయన అభిషేకము నిత్యమైన సత్యమైన అభిషేకం కనుక ఇది అందరికీ దేవుడిచ్చిన గొప్ప అభిషేకం ప్రియులారా. అందుకని ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని వరమును సంపాదించుకోవాలి. ఎందుకు చెప్తానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వచ్చినప్పుడు మొట్టమొదటి యేసుక్రీస్తు వారు చెప్పినారు, మీరు శక్తి నందుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు బలం పొందుదురు, శక్తి పొందుదురు. బలహీనత నీలో ఉండదు, నీలో శక్తి ఉంటుంది, నీలో దేవుని అభిషేకం ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడి ఉంటారు. తర్వాత మనం అట్లాగే చూస్తూ ఉంటే లూకా సువార్త 4వ అధ్యాయము అలాగే 14 చూస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. చూడండి, ఈ పరిచయం చేయడానికి ఎలా వెళ్ళినారు? అనేక మంది పరిచయం చేయాలని వస్తూ ఉంటారు, లేకపోతే చాలా మంది అక్కడికి కానీ ఇక్కడికి వెళ్తూ ఉంటారు. ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్తారు. తప్పలేదు, బైబిల్ కాలేజీకి వెళ్ళడం తప్పలేదు. కానీ ప్రియులారా, అన్నింటికన్నా ముఖ్యము పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ఈ దేవుని ఆత్మచేత ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉంటే, ఆయన ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నదికి వెళ్ళిన యోర్దాను నది నుండి తిరిగి వచ్చినారు. ఇక్కడ 40 దినముల ఆత్మచేత అరణ్యంలోకి నడిపినారు. ఆయన ఆత్మపూర్ణుడై యోర్దాను దాటిన తిరిగి వచ్చినారు. అక్కడ తర్వాత యేసు ఆత్మ బలముతో గలిలయకి వెళ్ళినారు. చూడండి, ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారు? యేసుక్రీస్తు. ఒక మనిషి కాదు, లేకపోతే ఒక మనుషుడి బోధ కాదు, లేకపోతే ఒక మనుషుడి సిద్ధాంతం కాదు, ఒక మనుషుడు కట్టబడిన ఒక కట్టడి కాదు, ఒక మనుషుడు ఏర్పరిచిన ఒక డాక్టరీన్ కాదు ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి యొద్ద నుంచి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చినారు. తర్వాత మనం చూస్తూ ఉంటే ఇక్కడ అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. దేవునికి స్తోత్రం.
ఆత్మ బలముతో గలిలయకు యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళడం మనం చూస్తున్నాం. దేవుని నామాన్ని మహిమ. తర్వాత ప్రియులారా, మనం అలా చూస్తూ ఉంటే ఇక దేవుని వాక్యం చూద్దాం. ఇక దేవుని మాటలు మనం చూస్తూ ఉంటే అనేకమైన ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ 18 లూకా సువార్త 4:18 4:18 మనం చూస్తుంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడకై ఆయన నన్ను అభిషేకించెను. దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ ఒక సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడినారు. ప్రియులారా, అక్కడ ఏం చెప్తుంటే చూడండి, ఇక్కడ అద్భుతంగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు చూడండి. ప్రియులారా, నా జీవితంలో కూడా అనేక సార్లు, నా పరిచయ జీవితంలో ఈ యెషయా 61 ఇక లూకా 4:18 అనేక సార్లు నేను లేవగానే నేను ప్రకటిస్తూ ఉంటాను. నా పైన ఏం చెప్తా ఉంటానంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగులని ప్రకటించడకును, నలిగిన వారికి విడిపించడకును, ప్రభు ఇష్టము ప్రకటించడకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియులారా, దేవుని అభిషేకము, దేవుని ఆత్మ నీ మీదకి నీలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని చేత అభిషేకించబడినావని మర్చిపోవద్దు. దేవుని చేత అభిషేకించబడి నీవు ఎన్నుకోబడినావని మర్చిపోవద్దు. ఇక్కడ వాక్యం చూస్తూ ఉంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఎందుకు? బీదలకు సువార్త ప్రకటించి అనేక మందిని విడిపించుటకు. ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడిపించు. ముఖ్యంగా ఈ మాట చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన మనకు అభిషేకించినారు. ఎందుకంటే ప్రియులారా, చెరలో ఉన్న వారిని విడిపించుటకు. అనేక మంది ఈ లోకంలో చెరలో ఉన్నారు. భయంకరమైన చెర, రోగాలు చెర, లేకపోతే రకరకాల బాధలనే చెరలో ఉన్నారు. అనేక మంది రకరకాలుగా వారు చెరలో ఉండడం మనం చూస్తున్నాం. దెయ్యాలనే చెరలో అనేక ప్రజలు మన లోకంలో ఉన్నారు. ఇటువంటి దెయ్యాలతో మరి ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మనందరినీ అభిషేకించినారని మర్చిపోద్దు. ప్రియులారా, ఆయన ఆత్మ చేత మనం అభిషేకించబడినాం, ఆయన ఆత్మ చేత మనం పిలబడినాం. ప్రభు ఆత్మ నా మీద, ఎందుకంటే చెరలో ఉన్న వారిని విడిపించడకు. మొట్టమొదటిగా అపవాది వాడు పాపం చేస్తూ పాపం అనే చెరలో మనుషుల్ని పడేస్తున్నాడు. వాడు అనేకమైన వ్యభిచారం అనే చెరలు, అనేక మందిని మరి ఇక రకరకాలుగా మరి 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 ఈ లోక సంబంధమైన విషయాల్లో చెరలో పెడుతున్నాడు. వాడు ఇక దయ్యాలు రకరకాల చెరలో పెడుతున్నారు. కోపం అనే చెర, ఇక రకరకాలమైన ఈ వ్యసనాలు, ఈ అలవాట్లు, ఈ లోక సంబంధమైన ఇష్టానుసార ఇక బంధకాలు, బాండేజ్, ఇక శాపాలతో అనే చెరలో మనుషులు అనేక మంది ఉండిపోయారు. ఇటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. ప్రియులారా, ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని మనము వెళ్ళి ఇలాగే చెరలో ఉన్న వారిని విడిపించడకు నిన్ను అభిషేకించడాన్ని మర్చిపోవద్దు. నిన్ను దేవుడు ఎందుకు అభిషేకించాడంటే, చెరలో ఉన్న వారిని, గుడ్డి వారిని చూపించుటకు, అనేక మంది స్వార్థ చెప్పుటకు ఆయన అభిషేకించినారు. ప్రియులారా, ముఖ్యంగా ఈ దినమున దెయ్యములను వెళ్ళగొట్టుట చాలా ముఖ్యము. ఎందుకంటే ప్రజలు అనేక మంది రకరకాల దెయ్యములనే వ్యసనాలతో, దెయ్యపు బోధలతో, దెయ్యపు చేష్టలతో, దెయ్యపు క్రియలతో, దెయ్యపు లక్షణాలతో అనేక మంది ప్రజలు, అనేక మంది ఇబ్బందుల్లో చెరలో ఉన్నవారు. ఇటువంటి వారిని ఎవరు విడిపిస్తాడు? ఈ మాంత్రికుడి కాదు, లేకపోతే ఆ విద్యలు ఈ విద్యలను తెలిసిన వాడు కాదు, కానీ ఒక దేవుని అభిషేకం చేత, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తికి అధికారం ఉన్నది. ఒక వ్యక్తిని పరిపూర్ణంగా విడుదల చెయ్యాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రజలకి, మనకి ఈ లోకంలో అధికారం ఇచ్చినాడు. అందుకనే చెరలో ఉన్న వారిని విడిపించుటకు దేవునికి స్తోత్రం. ప్రియులారా, చెరలో ఉన్న వారిని విడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన అభిషేకించినాడు. ఆయన అభిషేకించి ఆయన అనేక మందిని మరి చెరలో ఉన్నవాడిని విడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన అభిషేకించినాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన అభిషేకించబడిన తర్వాత, అలాగే లూకా మనం 4 అలాగే మనం చూస్తూ ఉంటే అనేక కార్యాలు జరుగుతున్నాయి. 48లో
వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వాని స్వస్థతపరచెను. అంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దెయ్యాలు ఏం చేస్తున్నాయి ఇక్కడ. అంతేకాక దెయ్యాలు నీవు దేవుని కుమారుడవు, అయ్యో నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడిని కేకలు వేసి అనేకలు విడిచిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. విడిచిపోయినాయి. యేసుక్రీస్తు వారు అక్కడ ప్రార్థించగా, యేసుక్రీస్తు వారు అక్కడ వెళ్ళగా ఆయన విడిచిపోయి అనేక మందిని ఏమిటో నువ్వు దేవుని కుమారుడిని కేకలు వేసి అనేకలు వదిలిపోయినాయి. ఆయన యేసుక్రీస్తు అని వాటికి తెలిసి ఉండని కనుక ఆయన వాటిని గర్దించి వాటిని ఇక ఎక్కువగా మాట్లాడకుండా గర్దించినాడు. ఇక్కడ ప్రియులారా, యేసుక్రీస్తు వారు అధికారంతో అక్కడ అద్భుతాలు చేయడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అదే అభిషేకం నీకు ఇచ్చినారు. అదే దేవుని అభిషేకం నీపైకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినారు. ఆయన ఆ అభిషేకంతో అనేక మందిని విడిపించుటకు, అనేక మందిని స్వస్థతపరచుటకు, అనేక మంది ఇటువంటి చెరలో ఉన్న ప్రజలను విడిపించడానికి ఎవరు వెళ్తారు? నిన్ను అభిషేకించినాడైనా, నిన్ను అభిషేకించినాడు, నిన్ను ముట్టినారు, నిన్ను అభిషేకించినారు కనుక నీకు అధికారం ఉన్నది వెళ్ళడానికి, నీకు అధికారం ఉన్నది వెళ్ళి ముట్టి స్వస్థతపరచడానికి. చూడండి, ఇక్కడ అదే లూకా సువార్త 9వ అధ్యాయము 39లో ఒక మాటలు మనం చూస్తుంటే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే 37లో చూడండి, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినాడు. బహుజన సమూహము ఆయన ఎదుర్కొని వచ్చాను. ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకు ఒక్కడే కుమారుడు అని ఇక్కడ బాధపడుతున్నారు. ప్రియులారా, అనేక మంది, చాలా మంది ఈ విధంగా దెయ్యపు చేష్టలు కలిగి బాధపడుతున్నారు. కొంతమంది కూడా వారిలో దెయ్యాలుండి కూడా వారు లేవనుకునే భ్రమగా ఉంటారు. కానీ ప్రియులారా, మనం గ్రహించాలి, యేసుక్రీస్తు వారి చేత నువ్వు రక్షించబడినప్పుడు, ఆయన నిన్ను ముట్టి నిన్ను స్వస్థతపరిచి నీ జీవితాన్ని ముట్టినప్పుడు నువ్వు పరిపూర్ణంగా స్వతంత్రము కావాలి. నువ్వు పరిపూర్ణంగా స్వతంత్రుడు అవ్వాలి. గలతీయుల 5:1 అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులు చేశారని ఆయన చక్కటి మాట చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు స్థిరంగా నుంచి మరలా దాస్యమునకు కాడి కింద చిక్కుకొనకుడి, దేవుని అభిషేకము పొందుకొని మీరు బలపడండి, దేవుని అభిషేకం పొందుకొని మీరు స్థిరపడి అని చెప్తుంది. కనుక యేసుక్రీస్తు వారు నీ జీవితంలోకి వస్తే నీవు స్వతంత్రం పొందినావు, నీవు విడుదల పొందినావు, నీవు పరిపూర్ణంగా ఈ దెయ్యము నుంచి విడిపించబడినావని నమ్మాలి. అంతేకాకుండా నువ్వు పరీక్షించుకుని నీ జీవితాన్ని, ఇక నీలో విడుదల ఉన్నదా లేదా అని పరిపూర్ణంగా నువ్వు పరీక్షించుకుని, ఒకవేళ నువ్వు విడుదల పొందకపోతే దేవుని యేసుక్రీస్తు నామములో దెయ్యము నుంచి విడిపించబడు. అంతేకాకుండా విడిపించబడి నీవేం చేయాలి? దెయ్యములను పట్టిన వారిని, దెయ్యాల రోగాలతో, దెయ్యపు బంధకాలతో ఉన్న ప్రజల్ని నీవు వెళ్ళి వారిని స్వతంత్రం చేయాలి. యు మస్ట్ గో అండ్ సెట్ పీపుల్ ఫ్రీ విత్ ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్. దేవుడిని అభిషేకించినారు తన అభిషేకంతో. చూడండి, ఇక్కడ అదే 39 లూకా సువార్త 9వ అధ్యాయము 39లో, ఇదిగో ఒక దయ్యము వాణ్ణి పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను. చూడండి, ఈ దెయ్యాలు కేకలు వేస్తూ ఈ దేవుని కుమారుడు అని చెప్తున్నాయి. చూడండి, ఈ దెయ్యాలు అనేవి అవి ఏకో సైలెంట్ గా ఏకో శాంతంగా ఉన్నాయి కాదు, అవి క్రియేట్ చేస్తాయి, అవి గోల చేస్తాయి, లేకపోతే అవి రకరకాలుగా అభ్యంతరకరమైన విషయాలు జరిగిస్తాయి. ఇలాగ రకరకాలుగా మరి కోపంతో మరి చాలా కోపమైన తీవ్రతతో అవి ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతున్నా ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టుకొని, లూకా సువార్త 9వ అధ్యాయం 39, ఇదిగో ఒక దయ్యం వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను. వాడు అంతేగాక ఏం చేస్తున్నాడంట, నురుగు కారునట్లు అది వాడిని విలవలాడించుచున్నాడు, విలవలాడిస్తుంది, నురుగులు కారుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఈ దెయ్యం పట్టిన వాడు చేష్టలు చూడండి ఎట్లా ఉన్నాయో, గాయపరుచున్నాడు. అంతేకాకుండా విడవలాడించును, గాయపరచుచు వాణ్ణి
వదలకుండా ఉండెను. వాడిని వదలకుండా ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాయి. ఈ దెయ్యాలు ఏం చేస్తాయి? టోర్మెంట్ చేస్తాయి ప్రజల్ని. వారి మనస్సుల మీద దాడి చేస్తాయి, వారి తలంపుల మీద దాడి చేస్తాయి, వారి వివాహాల మీద దాడి చేస్తాయి, వారి యొక్క ఆరోగ్యం మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ దెయ్యాలు ఏం చేస్తుంటే ఈ రకంగా ఈ దాడి చేస్తాకి మరి చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉంటాయి. ఎవరైతే ప్రార్థన పరంగా ఉంటారో వారి కుటుంబంలో ఏదో చిచ్చులు పడ్డానికి, వారి వివాహంలో ఏదో చిచ్చులు పడ్డానికి, వారి పరిచయంలో ఏదో రకంగా చిచ్చులు పెట్టి, వారికి సంఘంలో ఏదో చిచ్చులు పెట్టి రకరకాలుగా ఈ దెయ్యాలు మరి ప్రవేశించి అనేక రకాలుగా ఈ పనులు చేస్తుంటాయి. ప్రియులారా, వీటిని అడ్డుకోవాలంటే నీ మీద దేవుని అభిషేకం ఉంది. ఆ అభిషేకంతో అడ్డుకోగలవు. వీటిని ఆఫ్ చేయాలి, వీరిని బంధించాలి, వీటిని అంతం చేయాలంటే దేవుని అభిషేక అధికారం నీ పైన ఉన్నది కనుక ఆ అభిషేక అధికారంతో నీవు వాళ్ళని బంధించు. చాలా మంది అనేక సార్లు కుటుంబాల్లో అనేక పరిచయంలో రకరకాలుగా కొంతమందికి మరి డిస్టర్బ్ అవ్వడం, లేకపోతే ఆటంకాలు కలగడం, ఒక పరిధి మొత్తం వెళ్తున్నప్పుడు ఆటంకాలు జరగడం. ఏం చేయాలి ప్రియులారా? ప్రార్థన పూర్వకంగా వాక్కు పూర్వకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటారు. నువ్వు వెళ్ళిన చోట కూడా ప్రజలు విడిపించబడుతూ ఉంటారు. యేసు క్రీస్తు వారు ఏ చోటకి వెళ్తే, యేసు క్రీస్తు వారు ఏ ప్రాంతానికి వెళ్తే, యేసు క్రీస్తు వారు ఏ పట్టణానికి వెళ్తే అక్కడ ప్రజలు విడిపించినారు. Remember the Jesus ministry also part of the he did everywhere he did the deliverance ministry and setting free people. యేసు క్రీస్తు వారు వెళ్ళిన చోటల్లా ప్రతి ప్రాంతంలో దయ్యములతో పట్టిన వారు విడిపించినారు. He did very important ministry. He did very important ministry in everywhere he go. ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు దయ్యములతో ఉన్న వారిని ఆయన విడిపించిన అనేక దయ్యాలు కేకలు వేస్తూ వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ గాస్పెల్స్ మనం చూస్తూ ఉంటే అనేక మందిని యేసుక్రీస్తు వారు ముట్టడం మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆ దయ్యం గాయపరుస్తుంది, నురగలు కాల్చున్నాడు, పడిపోతున్నాడు, వాడు రకరకాలుగా మరి వాడు వింటున్నాడు ఇక్కడ. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నారంటే, నీ కుమారుని ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను. 41లో చూస్తాం ఇక్కడ. అప్పుడు నీ కుమారుని తీసుకురమ్మని చెప్పాను. అప్పుడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని ప్రణదోసి విలవలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థతపరిచి వాని తండ్రికి అప్పకి చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ బిడ్డని మరి తండ్రికి ఇవ్వడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే ఎవరిని తీసుకొచ్చినారో అప్పుడే సమస్తము కూడా ఆయన అందరిని కూడా విడిపించడం మనం చూస్తున్నాం. ఇలాగ ఈ గాస్పెల్ మనం చూస్తుంటే అనేక ప్రాంతాల్లో అనేక మందిని యేసుక్రీస్తు వారు విడిపించడం మనం చూస్తున్నాం. అనేక మందిని ఆయన స్వస్థతపరచడం మనం చూస్తున్నాం. అనేక మందిని ఆయన పరిశుద్ధ ఆత్మ చేత మరి ఆయన ఆత్మ చేత నడిపించబడి మరి అనేక మందిని విడిపించడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యత. నీవు దేవుని అభిషేకం పొందుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడి ఎందరైతే ఈ దయ్యములతో బాధపడుతున్నారో, ఈ దయ్యాలు రోగాలు తీసుకొస్తాయి, ఈ దయ్యాలు శాపాలు తీసుకొస్తాయి, ఈ దయ్యాలు రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి మనుషునికి ఆటంకం కలగాలని అవి చేస్తుండే. కనుక ప్రియులారా, నీ పైన దేవుని అభిషేకం ఉన్నది. చెరలో ఉన్న వారిని విడిపించుటకు, దయ్యములు పెట్టిన వారిని విడిపించుటకు ఆయన నిన్ను అభిషేకించినారని మర్చిపోవద్దు. మరొకసారి మరి కొన్ని మాటలు మనం చూద్దాం. మళ్ళీ నేను కొత్త నిబంధనలోకి వస్తాను. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి పాత గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏమి చెప్పబడుతుంటే ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు గారు ఎప్పుడైతే ఆయన సితార మరి వాయించుస్తుంటారో, సితార చేత పట్టుకుని వాయించినప్పుడల్లా దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయినది. ప్రియులారా, ఇక్కడ ఈ దావీదు గారు సితార వాయించడంలో లేదు. ఇక్కడ ఏమిటంటే అభిషేకము, దేవుని అభిషేకము దావీదు గారి పైన. ఈయన సితార వాయించక ముందు మరి ఏం చేస్తుంది ఇక్కడ? సమూయేలు గారు దావీదును అభిషేకించడం అని చూస్తున్నా. He is anointed to play the instrument.
ఆయన అభిషేకంతో ఆయన వాయించిస్తున్నాడు ప్రియులారా. అందుకనే నువ్వు అభిషేకంతో ఒక పియానో వాయించినా, ఒక గిటార్ వాయించినా, లేకపోతే అభిషేకంతో పాడినా, అభిషేకంతో ఆరాధించినా దయ్యాలు పారిపోతాయి, దయ్యాలు తట్టుకోలేవు, దయ్యాలు నిలబడలేవు. ఎందుకంటే అక్కడ పాటలో లేదు, అక్కడ స్వరంలో లేదు, అక్కడ మ్యూజిక్ లో లేదు, ఆ సంగీతంలో లేదు, అక్కడ విడుదల దేవుని అభిషేకం వల్ల జరుగుతున్నది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న అభిషేకము, ఆయన అధికారము. హీ ఈజ్ అనాయింటెడ్ ఫర్ దాట్. అక్కడ చూస్తూ ఉంటే చూడండి, 1 సామ్యుయేలు 16 అధ్యాయంలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 12లో మనం చూస్తుంటే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుడితో వారిని అభిషేకించను. నాటు నుండి ఆ దినము నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రాగా మీరు శక్తి పొందుదురు. దేవుని అభిషేకం వచ్చింది ప్రియులారా అక్కడ. అందుకని యేసుక్రీస్తున్నారు, మీరు నాకు సాక్షులుగా ఉందుదురు భూదిగంతల వరకు. ఇక్కడ దేవుని అభిషేకం వచ్చింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ఇక్కడ దావీదు గారి మీదకి రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ అయితే ఏం జరుగుతుంది ఇక్కడ ప్రియులారా చూడండి. అయితే ఇక సౌలు గారు దేవుని చేత అభిషేకించబడినారు. ఈయన కూడా అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఈయన దేవుని మాట వినకుండా మరి లోక సంబంధమైన శరీర క్రియలలో, మరి ఆయన శరీర సంబంధ విషయాల్లో దేవుని ఆజ్ఞకు లోపడకుండా, యెహోవా ఆజ్ఞను నెరవేర్చకుండా ఆయన మరి దేవుడికి వ్యతిరేకంగా కొన్ని పనులు మనం చేయడం ఆయన చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఆజ్ఞకు లోపడలేదు. ఇక్కడ సౌలుగా దేవుడు ఆజ్ఞని మరి ఆయన విసర్జించాడు కనుక ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా యెహోవా అతన్ని విసర్జించేశాడు. ఆయన ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు లోపడితే ఎవరు లోపడుస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం నీ పైకి వచ్చినప్పుడు నీవు ఆయన కట్టడల విధులను గైకొనడానికి ఉంటావు. ఆయన అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ దానికి కొన్ని రిప్రజెంట్ చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 11లో మనం చూస్తూ ఉంటే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి 2లో చూడండి, ముఖ్యంగా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకులకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలమును ఆధారముకు ఆత్మ, తెలివిని. ఇక్కడ ప్రత్యేకంగా యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. కనుక ఈ దేవుని ఆత్మ యెహోవా ఎడల భయభక్తులుగా ఉండడానికి మన మీద ఉంటున్నారు కనుక మనం ఉండాలి. ఆ దేవుని ఆత్మ ఈయన ఏం చేశారంటే, మరి అపవాది కూడా అనేకమంది చేస్తూ ఉంటాయి. ఈయన తొందరపడి దేవుని ఆజ్ఞలకు లోపడకుండా తప్పు చేస్తున్నాడు కనుక అది దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ దేవునికి ఇష్టం లేదు ఇక్కడ ఏం చేసిన పని కనుక ఆయన రాజుగా లేడిక, ఆయన అధికారం కోల్పోబడింది. ఆయనకున్న అధికారం చూడండి, ఒక వ్యక్తి దేవుని చేత అభిషేకించబడి పాపంలో పడితే వాడిలోంచి దేవుని అధికారం మరి తీసివేయబడుతుంది. అది చాలా కష్టం ప్రియులారా. కనుక మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. నీకు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. పాపంలో ఉండకుండా దేవుని యొద్దకు వచ్చి నువ్వు మొర్రపెట్టి మళ్ళీ ఒప్పుకొని మరి ఇంకెప్పుడు చేయకుంటే మళ్ళీ పునరుద్ధానం చేసుకోగల కృపగల తండ్రి దేవుడు అయినప్పుడు కూడా ప్రియుల జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండి పాపములో ఉండకుండా చూడండి, అక్కడ ఏమంటున్నారు, ఇక్కడ 30లో చూడండి, 1 సామ్యుయేలు ఇక్కడ 15లో ఆయన చూస్తూ ఉంటే ఇక్కడ అందుకు సౌలు నేను పాపము చేసి తిని. చూడండి ఆయన ఏం చెప్తాడు, అందుకు సౌలు నేను పాపం చేసి తిని. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన నోటండి ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను. ఎందుచేతన పాపం చేశానంటే దేవునికి మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు ఏం చెప్పారు కాబట్టి నువ్వు పోయి కనికరపుగా అమాలేకీలను అర్థం చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్భఫలములేమి అన్నిటినూ హతము చేసి వారి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకి నిర్మూలన చేయము అని దేవుడు చెప్తే ఈయన ప్రియులారా మరి అట్లా దేవుడు చెప్పినట్టు చేయకుండా
మరి కొన్ని పొరపాట్లు చేసేసాడు మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకనే ఇక్కడ వాక్యం చూడ 11, సౌలు నన్ను అనుసరింపగా వెనుగదీసి నా ఆజ్ఞలు గైకొని పోయాను కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను ప్రత్యాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపశబ్దుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టెను. ప్రియులారా, ఇక్కడ ఎందుకు చెప్తానంటే, ఈ దయ్యాలు ఏం చేస్తుంటే దేవుని ఆజ్ఞలకు లోపడకుండా మనుషుని పాపంలో పడేయడానికి చూస్తూ ఉంటాయి. మనుషుల్ని పాపం అనే ఎరవేస్తూ ఉంటాయి. స్త్రీల ద్వారా, లేకపోతే రకరకాలుగా లోక సంబంధ డబ్బు ద్వారా, లేకపోతే స్త్రీలకైనా పురుషుల ద్వారా, ఇలా రకరకాలుగా అభిషక్తుల్ని ఏం చేస్తాడు టార్గెట్, ఏదోలాగా డిస్ట్రాయ్ దర్ మినిస్ట్రీ, డిస్ట్రాయ్ దర్ కాలింగ్. వారి పిలుపుని నాశనం చేయడానికి, వారికి పిలుపుని, వారికి ప్రార్థన జీవితాన్ని నచ్చిన రకరకాలుగా డబ్బు అనే ఆశతోటి, ఈ స్త్రీ అనే ఈ లోక సంబంధమైన వ్యాసనాలతోని కొంతమంది అయితే వ్యభిచారంలో పడేస్తూ ఉంటాయి, కొంతమంది మోసబంధమైన విషయాల్లో పడేస్తూ ఉంటాయి. ఇక ఒకటని కాదు, రకరకాలుగా అవి దాడి చేస్తుంటాయి. ప్రియులను అందుకనే యేసుక్రీస్తు వారు ఆయన మనలకి అభిషేకించినారు. అయితే ఇక్కడ 14:16 మొదటి సమూయేలు 16:14 చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచి, చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ప్రేరేపించగా, చూడండి, అతని ఆత్మ దురాత్మతో పట్టబడినప్పుడల్లా ఈయన బహుగా డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నాడు, చాలా కృంగిపోతున్నాడు, రకరకాలుగా కృంగిపోతున్నాడు. అయితే ఎవరు ఇక్కడ దావీదు, దేవుని చేత అభిషేకించబడిన దావీదు వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి సమూయేలు 16:23 దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపంగుండగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేదదిరిగా బాగుపడను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈయన ఎప్పుడైతే ఈయన మరి సితార పట్టుకుని వాయిద్యమిస్తున్నాడు అభిషేకంతో, ఈ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఆరాధించే వారి పైన అభిషేకం కావాలి, ఆరాధికుల పైన అభిషేకం కావాలి. నువ్వు దేవుని కొరకు వాయిద్యాలు వాయిస్తే అభిషేకంతో వాయించినప్పుడు అక్కడ పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది, పరలోకం నుంచి గొప్ప కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ దేవుని అభిషేకము చాలా ప్రాముఖ్యత మనందరిపైకి వచ్చినది. దేవునికి స్తోత్రం. ఇలాగా అనేక మనం చూస్తూ ఉంటాం. ఇలాగా ప్రియులారా, దురాత్మ అనేక రకాలుగా సౌలు గారిని మరి బాధ పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ అలాగే యోబు గ్రంథం 1 మనం చూస్తూ ఉంటే 6 మాట చూద్దాం. ఇక్కడ ఇదేంటి దేవుని యొద్ద నుంచి ఎలా వచ్చిందని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 చూస్తే యోబు గ్రంథము 1:6 చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమే ఒకటి తటస్థించెను. ఆ దినమైన అపవాది అంటే ప్రియుల సాతాన్, ఈ ఆ దిన అపవాది అనువాడు వాడితో కలిసి వచ్చెను, అపవాది అగువాడు వాడితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని వాడు అడగగా, చూడండి, ఈ దెయ్యాలు ఎక్కడ ఉంటాయో అవి చెప్తున్నాయి. ఈ దెయ్యాలు చాలా మంది అనుకుంటుంటారు, చాలా మంది తెలియక ఆ దెయ్యాలు శ్మశానంలో ఉంటాయి, లేకపోతే ఆ దెయ్యాలు వల్ల పాడే పనిలో ఉంటాయి. ప్రియులారా, అక్కడ కదా అవి ఉన్నాయి, మనుషుల్లో నివసిస్తాయి, భూమి మీద అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతూ ఎవరైతే ఖాళీగా పాపంతో వారి హృదయాలు నిండిపోయిన వారిలో కూర్చుని ఉంటాయి. ఎక్కడైతే మోసపోయిన పనులు, ఎక్కడైతే వ్యభిచార సంబంధమైన క్రియలు, ఇలాంటి రకంటే వీరందరమైన దయ్యాలు వారిలో ఉన్నాయి. కనుక ఇక్కడ అడుగుతున్న యేసుక్రీస్తు, అక్కడ దేవుడు అడుగుతున్నారు, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితో అని వారిని అడగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. చూడండి, దయ్యాలు భూమి మీద సంచరిస్తున్నాయి. ఈ దయ్యాలు భూమి మీద సంచరిస్తున్నాయి. వాటికి శ్మశానంలో పని లేదు. ప్రియులారా, మనుషుల్ని ఏదో రకంగా పీడించాలి, మనుషుల్ని ఏదో రకంగా పాపంలో పడాలి, మనుషుల్ని ఏదో రకంగా వారిని ఈపేయాలి, అయి చేయాలని వారి ఆ పనుల్లో తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడికి వచ్చి ఏం చేసింది దయ్యం? ఇక్కడ ప్రూఫ్ ఏమైందంటే, ఇక్కడ వచ్చి
ఆ దయ్యం ఆ అపవాది వచ్చి యోబుని కుటుంబాన్ని ఆయన ముట్టడం మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రియులారా, ఇక్కడ తర్వాత అలా మనం చూస్తూ ఉంటే ఈ దయ్యాలు అనేక రకంగా రకరకాల చేస్తున్నాయి. మొట్టమొదటిగా ఆదాము అవ్వని కూడా ఈ సాతాను మోసపరిచింది. ఇదిగో మీరు తింటే మీరు దేవుని కుమారులు అయిపోతారు, మీ కళ్ళు తెరిసిపోతాయి, అయ్యని ఇయని మరి రకరకాలుగా మరి చేయడం మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా దేవుని మాట వినాలి. దేవుడికి ఇష్టంగా మనం వినాలి. ఈ దయ్యాలు అబద్ధాలు చెప్తాయి. మనుషుల్ని అనేక మందిని ఆత్మహత్యలు చేస్తాయి. దయ్యాలు అబద్ధాలు చెప్పేసి ఇదిగో నువ్వు చచ్చిపో, లేకపోతే చూడండి ఇక్కడ అపవాది ఏం చెప్తుంది ఇక్కడ ఆదికాండము 3:4 అందుకు సర్పము మీరు చావరు ఎలానగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరబడననియు మీరు మంచి చెడులను ఎరుగుదరనియు దేవదూతలే ఇందుదరని దేవునికి తెలియని స్థితి చెప్పుగా స్త్రీ ఆ వృక్షం ఆహారంకు మంచిదనియు కన్నులు అందమైనదని వివేకమిచ్చి రమ్యమైనదని చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరూ కళ్ళు తెరబడు. వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమకు చుట్టుకొని చూడుస్తున్నారు. చూడండి ప్రియులా, దేవుడు పిలుస్తున్నాడు ఆదాం అని పిలుస్తున్నాడు. ఇక్కడ నీవెక్కడున్నావు అని అడుగు. చూడండి ఇక్కడ ఎంతో చూస్తుంటే వీరు దేవుడు మాట అనకుండా, దేవుడు మరి ఆజ్ఞలను పాటించకుండా ఇష్టంగా ఉన్నప్పుడు వారు కోల్పోయారు ఆత్మీయతను. అనేక ప్రజల లోకంలో రక్షణ లేకుండా ఉంటున్నారు. ఈ రక్షణ కలిగించకుండా అడ్డుపడే ఎవరంటే ఈ దయ్యాలు. వీటిని తరమడానికే మనం సైన్యముగా పిలువబడినాం. వీటిని కాల్చడానికే దేవుడు తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగా చేసినాడు. ప్రియులారా, దేవుడిని అగ్ని జ్వాలలుగా చూడండి. ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక 1:7 తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసిన వాడు దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని యొక్క అగ్ని జ్వాలతో నింపబడినావని తెలుసుకో. నువ్వు దేవుని యొక్క అగ్ని జ్వాలలు నీపైన ఉన్నాయని తెలుసుకో. ఈ ప్రజలని ఇటువంటి వారిని విడిపించడకు, ఇటువంటి వారికి విడుదలనివ్వడకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇటువంటి వారిని విడిపించడకు, ఇటువంటి దొయ్యాల వారిని విడిపించడకు ఆయన అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్మ దేవుడు అందుకనేసుకురా. యోహాను నీళ్ళతో బాప్తిసమిచ్చినట్టే నేను మీకు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిసం ఇస్తాను. ఈ పరిశుద్ధాత్మ జ్వాలలు నీలో మండగా నీవు ఈ అగ్నితో ఆరాధిస్తుండగా దయ్యాలు కాలిపోతాయి, పారిపోతాయి. నీవు అగ్నితో ఈ దేవుని అగ్ని అభిషేకంతో ఆరాధిస్తుండగా, పాటలు పాడుతుండగా దయ్యాలు తట్టుకోలేవు. అక్కడ దొర్లి కారిసి పారిపోతూ ఉంటాయి. ప్రియులారా, దేవుని అభిషేకము నీపైకి నాపైకి వచ్చినది. ప్రియులారా, ఇటువంటి వారిని విడిపించుటకు, ఇటువంటి వారిని విడుదల పొందడకు ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ మనం అలా చూస్తూ ఉంటే ఇక్కడ మత్తయి సువార్త చూడండి. ఒక వ్యక్తి చాలా అవసరం. ఈ దయ్యాల నుంచి విడిపించబడడం చాలా అవసరం. చూడండి, ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మనం చూద్దాం. ఇక్కడ వారు సముద్రం అదరనున్న గరాసులను దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో వచ్చి ఆయనకెదురు పడిను. వాడు సమాధుల్లో నివాసం చేసేవాడు. సంఖ్యలతో నిన్ను ఎవడను వాడికి బంధింపలేకపోయాను. చూడండి, ఇలాగ మనం 4, 5, 6 చూస్తుంటే ఈ దయ్యాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాను. దే వాంట్ టు హార్మ్. దయ్యాలు చేసే పని ఏంటంటే డిస్ట్రాయ్. ఒక క్రైస్తవుడిని ఆత్మీయతలోంచి డిస్ట్రాయ్ చేయడం, ఆత్మీయలోంచి మరి ఏదోలాగా పాడు చేయాలని చూస్తూ ఉంటాయి. ప్రార్థన జీవితాన్ని ప్రార్థించకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి. వాక్యము చదవకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ దయ్యాల నుంచి విడుదల కావాలంటే, మనుషుల్ని దయ్యాల నుంచి విడిపించాలంటే we need worship. ఆరాధన కావాలి, వాక్యము కావాలి, దేవుని అభిషేకము కావాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 కలిగి ఉన్నప్పుడు మనము జయం చూస్తాం. నీ పరిచర్యలో
ప్రజల్లో సెల్ఫ్ డెలివరెన్స్, ప్రజల్లో మనుషుల్లో విడుదల మనం చేయాలంటే ఆరాధన, వాక్యము, దేవుని అభిషేకము చాలా ముఖ్యం ప్రియులారా. ఈ వాక్యం అంటే దేవుడి వాక్యం నేను పరిశుద్ధపరుస్తుంది. ఆరాధించడం వల్ల దేవుని సన్నిధికి వెళ్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటున్నారు కనుక మనుషులను విడిపించడానికి అధికారము నీకు ఇవ్వబడినది. తర్వాత యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేస్తున్నాను. మార్కు సువార్త 5:7-8. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పును. మరి ఆయన నీ పేరేమని అడుగా, వాడు నా పేరు సేన, ఎలానగా మేము అనేకమని చెప్పి తమ ఈ దేశం నుండి తొలివెద్దని ఆయన మిగిలిన బతిమాలకు కొనను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు విడిపించడం అని చూస్తున్నాం. ఈ మనుషుడు ఇక్కడ స్వస్థతపరిచినాడు, ఈ దయ్యము నుంచి విడిపించబడినాడు. దేవునికి స్తోత్రం. ప్రభునామాన మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ 18 మనం చూస్తూ ఉంటే, ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన వద్దకు తను ఉండనిమని ఆయన బతిమాలుకొని కానీ ఆయన వారిని సెలవిగా, నీవు ఇక ఇంటి వారి వద్దకు వెళ్ళము, ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యం బట్టి వారికి తెలియజేయము అని ఆయన పంపేయడం అనిపిస్తుంది. పరిపూర్ణంగా దెయ్యములు పట్టేసి ఇలాగ గాయాలు పడుతున్న వాడిని యేసుక్రీస్తు వారు ముట్టి స్వస్థతపరిచినారు. ప్రియులారా, ఇలాగ అనేక మందిని మేము చూసినాం. మా పరిచయంలో మరి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నేను మరి సువార్త కుటాలకు వెళ్తున్నప్పుడు అడవుల్లోని మరి క్రూసేడ్స్ లోని ఇలా రకరకాల ప్రాంతాల్లో అనేక మంది రకరకాల ప్రజలు దయ్యాలతో విడిపించబడ్డం మేము చూసినాం. అనేక రకరకాల ప్రజలు దెయ్యమైన వ్యసనాలతో విడిపించబడి వారు బాగుపడ్డం మేము చూసినాం. ప్రియులారా, we have a deliverance section, స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది. దాంట్లో మరి ప్రత్యేకంగా డెలివరెన్స్ సెక్షన్స్ చేస్తూ ఉంటాం. అన్నిటికంటే ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారు ఆయన మనుషుల్ని విడిపించడానికి వచ్చారని నమ్మాలి. ఆయన ప్రజల్ని విడిపించడానికి వచ్చారని నువ్వు ఖచ్చితంగా నమ్మడం మంచిది. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి, ఈ అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కానీ ఆయన ప్రత్యక్షమైనారు, కానీ ఇప్పుడు ఆయన మనలో ఉన్నారు. మనలో నీలో ఉంటే అపవాది క్రియలను నువ్వు లయపరచగలవు. దేవుడు ఆయన నీలో ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్నారు, ఆయన నీలో నివసిస్తున్నారు, ఆయన నీ హృదయంలో ఉన్నారు, ఆయన నీలో నివసిస్తున్నాడు, ఆయన వాక్యం నీలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా నువ్వు మారిపోయినావు గనుక, ఆయన దేవుని ఆలయంగానే ఉన్నావు గనుక, దేవుని ఆయన అభిషేకం నీలో ఉన్నది గనుక నీ మీద నిలిచి ఉన్నారు. ఆయన ఆత్మ నీలో నిలిచి ఉన్నది కనుక ప్రియులారా, అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక ఆయన ఆ అపవాది క్రియలను నీవు లయపరచగలవు. ప్రజలు అనేక మంది ఎంతమంది అయితే అపవాది క్రియలతో బాధపడుతున్నారో, ఎంతమంది అయితే అపవాది క్రియలతో ఇబ్బంది పడుతున్నారో వారిని విడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించారని మర్చిపోవద్దు. వారిని విడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అధికారం ఇచ్చాడు అని గుర్తించుకో. ఈ దినమున దేవుని అభిషేకం నీ పైన ఉన్నది, దేవుని అభిషేకం నీలో ఉన్నది. నువ్వు భయపడక్కర్లేదు ప్రియులారా. ఏదో దెయ్యాలు విడిపించక ప్రత్యేకంగా నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు పాపం లేకుండా వాక్యము కలిగి మంచి పవిత్రమైన జీవితం కలిగి, మంచి పరిశుద్ధ జీవితం కలిగి, మంచి దేవుని సహవాసం కలిగి దేవునితో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా నువ్వు యేసుక్రీస్తు నామములో ఈ దెయ్యాల్లో వెళ్ళమనగా అవి కాలిపోతాయి, పారిపోతాయి, లోబడతాయి. నీకు అధికారం దేవుడిచ్చినాడు, నమ్ము. హల్లెలూయా. ఇది దేవుడు అందరి చేత చేసే పని ప్రియులా. ఎందుకంటే ఇది దేవుడు మనకిచ్చినారు. నువ్వు దేవుని చేత పుట్టినవాడవైతే నువ్వు భద్రపడతావు. అనేక మంది రక్షణ పొందిన వారు పవిత్రపరచుకోవాలి. దేవుని వాక్యం కట్టుకో. చూడండి, ఇక్కడ 1 యోహాను 5:18 దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడో పాపము చేయడని ఎరుగుదము.
దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాడిని ముట్టడు. వై మెనీ పీపుల్, చాలా మంది క్రైస్తవులు ఇంకా అనేక మంది దెయ్యాలతో మరి ఇబ్బందులు పడుతున్నారు. దెయ్యపు చేష్టలు ఉన్నాయి, దెయ్యపు క్రియలు ఉన్నాయి. ప్రియులారా, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అన్బిలీవర్స్. ఏదో క్రీస్తు అంటే తెలియని వారిలోనే దెయ్యాలు ఉన్నాయని కాదు ప్రియులారా, క్రైస్తవులు అని చెప్పుకునే అనేక మందిలో కూడా దెయ్యాలు ఉన్నాయి. వాడిని పీడించి రకరకాలుగా చేస్తాం మనం చూస్తున్నాం. కోపం, ఆగ్రహం, రకరకాల ద్వేషములు, కలహములు, మత్సములు, భేదములు, ఇవన్నీ దెయ్యపు చేష్టలు, ఇవన్నీ కలుగుతున్నాయి. అందుకనే నువ్వు క్రీస్తు మూలంగా నీ నోటితో ఒప్పుకొని దేవుని మూలంగా పుట్టిన ఎవరు ఒకడు ఆత్మ మూలంగా పుట్టాలి. దేవునికి స్తోత్రం. నీటి మూలంగా పుట్టాలి, రక్షించబడాలి. ద న్యూ క్రియేషన్. క్రీస్తులో మనము ఉన్నప్పుడు సమస్తము నూతనమైపోతున్నాయి. దేవునామాని మహిమ కలుగును గాక. సమస్తము నూతనము పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నారు ఆయన. కనుక నువ్వు నూతనమైపోతున్నావు ప్రియులారా. ఆయన నిన్ను నూతనం చేసేస్తున్నారు ఆయన. నువ్వు నూతనం అవుతే ఏమవుతుంది ప్రియులారా? చూద్దాం ఒక మాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కొరింథీయులు 5వ అధ్యాయం, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి సమస్తమాయను, కొత్తవి మొదలాయను. నీ జీవితంలో కొత్తవి మొదలవుతున్నాయి. పాపం లేదు. ఇక ఈ దయ్యపు చేష్టలు, దయ్యపు క్రియలు అన్ని పోతున్నాయి యేసునామములో. నువ్వు క్రీస్తు మూలంగా పుట్టినావు గనుక, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాడిని ముట్టడు. వాడికి అధికారం లేదు. దుష్టుడు వాడిని ముట్టలేడు. దేవుడు వద్ద అధికారం పొందుకునే ఈ సాతాను మొట్టమొదటిగా రావడం యోబు గ్రంథం 1లో మనం చూసినాం. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు యోబు ఆయన నీతిమంతుడు అని దేవుడు ఆయనకు చెప్తున్నాడు. ఇక్కడ అపవాది ఏం చేస్తుంది? దేవుని అడుగుతున్నది. అపవాది దేవుని సన్నిధిలో నుంచి మరి ఇలాగా యోబు గురించి మాట్లాడటం మనం చూస్తున్నాం. అక్కడ అది దేవుడు ఏం చెప్తాడు చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? యోబు గ్రంథం 1:8 చూస్తే, అందుకు యెహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతనంటి వాడు ఎవడు లేడు. హల్లెలూయా. దేవుని నామాని మహిమ కలుగును గాక. భూమి మీద అటువంటి వాడు ఎవరు లేరంట. ప్రియారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క క్రియలు కలిగి ఉంటే మనుషులు స్వతంత్రంగా జీవించగలరు. అనేక మంది దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా వారు జీవించారు. అనేక ప్రజలు మంచిస్తే ఈ సొదొమ గొమొర్రా వారు దేవుని భయం లేక ఇష్టానుసారంగా వారు రకరకాలుగా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారు నాశనం తెచ్చుకున్నారు వారి పైకి. ప్రియులారా, దేవుని ఆత్మచేత పట్టబడాలి. దేవుని ఆత్మచేత పట్టబడకుండా పాపములు ఉంటే ఉగ్రత వస్తుంది, నాశనం వస్తుంది. నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటావు. నీకు తెలిసిన ప్రజలు ఆ విధంగా ఉంటే వాడిని చూస్తూ అట్లా ఉండకు. వాడిని విడిపించాలి. నువ్వు వాడిని విడిపించాలి. వాడిని విడిపించాలి ప్రియులారా. వాడిని విడిపించాలంటే నువ్వు దేవుని అభిషేకం చేత నింపబడాలి. దేవుని అభిషేకం చేత పట్టబడాలి. దేవుని అభిషేకం చేత నువ్వు నింపబడాలి. ఇది చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యత ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైనది, మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్యమైనది ప్రియులారా. ఇది చాలా అవసరం, ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి మనం సత్యమైన దేవుని మాటలు నమ్మాలి. సత్యమైన దేవుని మాటలు మనం నమ్మి మనం విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. సత్యమైన దేవుని మాటలు నమ్మి మనం విడిపించబడాలి. అందుకని ఇక్కడ చూస్తే ఇక అపవిత్రాత్మ పట్టినవాడు విడిపించబడినాడు. అనేక మంది దెయ్యాల చేత బాధపడుతున్న ఎవరు విడిపిస్తారు? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పలికితే వీరికి స్వతంత్రం కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి అధికారం ఇచ్చారు. చూడండి, ఒక వ్యక్తి దెయ్యముల చేత పట్టబడినప్పుడు, ఆడు విడిపించబడినప్పుడు ఈ అపవిత్రులు ఏం చేస్తున్నారంటే చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 43లో
అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచు విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళదని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది పూడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకడ ఎవరుండాలి? ఆ ఇంటిలో యేసుక్రీస్తు వారు. ప్రతి గృహంలో యేసుక్రీస్తు వారు ఉండాలి. ప్రతి హృదయంలో యేసుక్రీస్తు వారు ఉండాలి. మరి 7 దయ్యములు వెంట పట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురం ఉండను. డోంట్ లెట్ దెమ్ స్టే ఫర్ ఎవర్. ఆయన నిత్యం అక్కడ కాపురం ఉండకూడదు, తరమాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో నిండిపోయి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి రావాలి. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అభిషేకం ఇచ్చినారు. ఆయన తన శిష్యులను పిలిచి అధికారం ఇచ్చినారు. అదే రీతిగా నీకు అధికారం ఇవ్వబడిందని నమ్ము. నీకు అధికారం ఇవ్వబడిందని నమ్ము. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీకు అటువంటి శక్తిని ఇవ్వబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అటువంటి అభిషేకం అవుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. యేసుక్రీస్తు వారు తన 12 మందిని పిలిచి అధికారం ఇచ్చి ఏం చెప్పినాడు? వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి. చనిపోయిన కుష్ఠ రోగులను శుద్ధి చేయండి. రోగులను స్వస్థపరచండి. చనిపోయిన వారిని లేపడి. కుష్ఠ రోగులను శుద్ధిగా చేయుడి. దెయ్యములను వెళ్ళగొట్టండి. దిస్ ఈస్ ద ఆర్డర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి వచ్చిన అధికారం, దేవుని యొద్ద నుంచి పలకబడిన మాటలు. ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? మీరు దెయ్యములను పట్టిన వాడిని విడిపించండి. దెయ్యాలు పట్టిన వాడిని విడిపించమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియులారా, దెయ్యముల రోగంతో పట్టిన వాడిని నువ్వు విడిపించాలి. ఇది దేవుడిచ్చిన అభిషేకము. ఇది దేవుడిచ్చిన అభిషేకము మనుషులకి. ప్రభునామాన మహిమ కలుగును గాక. నీకు ఇటువంటి అభిషేకం ఇచ్చినారు. ఇలాగ మనం చూస్తూ ఉంటే అనేక మందిని చూడండి. ఇక్కడ మరి రకరకాలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అపోస్తలుల కార్యంలో చూస్తూ ఉంటే అపోస్తలుడు పౌలు గారు, ఆయన కూడా అనేక మంది మరి దెయ్యముల పట్టిన వారిని విడిపించడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ శిష్యులను మనం చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ముఖ్యంగా అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయము మనం చూస్తూ ఉంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ అపోస్తలుల కార్యం 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించుచుండెను. చూడండి, దేవుడు విశేషమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఇదేదో ఎవరో విడగొడుతున్న దెయ్యం అనుకోవద్దు. నువ్వు పవిత్రంగా వాక్యము, ఆరాధన, దేవుని అభిషేకం కలిగి ఉంటే విశేషమైన అద్భుతాలు నీతో చేయించగలడు దేవుడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చూడండి, ఎలా మనం చదువుతుంటే విశేషమైన అద్భుతాలు జరిగించుచుండెను. అతని శరీరంలోకి తగిలిన చేతి గడ్డలైనను నడిగట్టెను రోగుల ఎద్దుకు తీసుకొచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయెను. దేవుని స్తోత్రం. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ జీసస్, బట్ జీసస్, యేసుక్రీస్తు వారు నీకు, నాకు, మనకి అందరికి అధికారం ఇచ్చినాడైనా. దేవునికి స్తోత్రం. మనందరికి అభిషేకం ఇచ్చి అధికారం ఇచ్చినాడైనా. మనందరినీ అభిషేకించి తర్వాత చూస్తే అప్పుడు దేశ సంచారకులు, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను వచ్చాడన చేస్తున్నాడన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభుని యేసు నామన వచ్చినట్టు పూనుకొనిరి. యూదుడైన సెవస్కును ఒక ప్రధాన కుమారు 7 అలాగూ చేస్తున్నారు.
అందుకు ఆ దెయ్యములు నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు అని అడుగుతూ వారి మీద దాడి చేయడం చూస్తుంది. ప్రియులారా, దేవుడి అధికారం పొందుకునే చేయాలి, దేవుని అభిషేకం కలిగే చేయాలి, అప్పుడు అవి లోపడతాయి. చూడండి, దెయ్యాలు చెప్తున్నాయి ఇక్కడ, మాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్తున్నాయి, నువ్వు దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాయి. ప్రియులారా, అలాగే చూస్తూ ఉంటే ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే యాకోబు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం 19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది, దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి. చూడండి, ఈ దెయ్యాలు నమ్మి వణిగిపోచున్నాయి. నువ్వు యేసు క్రీస్తు నామమని పలికితే అభిషేకంతో అవి వణిగిపోతాయి, లోబడతాయి, అవి లోబడి వణిగిపోతాయి. నువ్వు యేసు క్రీస్తు రక్తాన్ని పలికినప్పుడు అవి లోబడతాయి, వణిగిపోతాయి. అటువంటి అభిషేకం, అధికారం దేవుడు మనకి ఇచ్చినారు. ఆయన దేవునికి స్తోత్రం, ప్రభు నామాని మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మార్కు సువార్త 16లో మనం చూస్తూ ఉంటే 17, నమ్మిన వారిని వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొడుతురు. హల్లెలూయా, నా నామమున దెయ్యాన్ని వెళ్ళగొడుతురు. యేసు క్రీస్తు నామములో ఈ అధికారం నీకున్నదని తెలుసుకో. ఇది మనం యేసు క్రీస్తు నామములో ఈ అభిషేకం నీకున్నదని తెలుసుకో. వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు, విడిపించు ప్రజల్ని, దయ్యాలో ఉన్న వారిని విడిపించు, బంధక దయ్యపు క్రియలో ఉన్న ప్రజలను విడిపించు. ఇటువంటి అభిషేకము దేవుడు నీకు ఇచ్చినారు. ప్రభుని ఆత్మ నీ పైన ఉన్నది, ఎందుకంటే చెరలో ఉన్న వారిని విడిపించుటకు అని అభిషేకించిన. ప్రియులారా, ఆయన మాటలు నమ్మాలి మనం. అందుకని ఆయన అంటున్నారు యోహాను సువార్త 14:12, నేను తండ్రి ఎద్దకు వెళ్తున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వసించువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి, వీటికంటే నేను చేసిన వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశేషమైన క్రియలు పౌలు చేత దేవుడు చేయించినాడు. ప్రియులారా, నిన్ను కూడా దేవుడు అభిషేకించబోతున్నాడు. నీ హృదయాన్ని సిద్ధపరచుకో, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు, వాక్కుతో నువ్వు ధరించుకో, ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఎందుకంటే వాక్యం చెప్తున్నది ఇక్కడ. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, వీటితో పోరాడాలంటే ప్రార్థన, వాక్యము, ప్రభు శక్తి కావాలి, ప్రభు యొక్క శక్తి మన మీదకి రావాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10లో చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండి, మీరు అపవాది తంత్రములను ఎదురించకు శక్తి గల వాడొకటకు దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎలానగా మనము పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథతోనూ ఆకాశం దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాము. ఎందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించక సమస్తము నెరవేర్చిన వారై నిలుబడ్డకు శక్తిమంతుడు దేవుడి శక్తిమంతు తగినట్లకు దేవుడి సర్వాంగ కవచం ధరించుకొనండి. ఎలానగా మీ నడుములకు సత్యము దట్టిని కట్టుకొని నీతి అని మైమరిపులు తోడుకొని పాదములకు సువార్త సమాధాన సిద్ధమని తడుచుకొని నిలబడి ఇవిగాక విశ్వాసమును డాల్ను పెట్టుకొని దీనితో మీరు దుష్టుని అగ్ని బాణాలంటిని ఆర్పునకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరార్థమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. ఆత్మలో ప్రతి సమయంలో ప్రతి విధంగా ప్రార్థన జ్ఞాపన చేయండి. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యత, ఇది చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి అభిషేకం నీ పైన ఉన్నది అని మర్చిపోవద్దు. దేవుడిని అభిషేకించినారని మర్చిపోవద్దు. దేవుడు తన ప్రత్యేకమైన అధికారాన్ని నీకు ఇచ్చినారాయన. ప్రియులారా, ఈ దేవుని అభిషేకము దేవునికి ఇచ్చినారు కనుక జాగ్రత్త. ఈ చివరి దినాలు, ఎందుకంటే మనం చూస్తుంటే రకరకాల బోధలు, రకరకాల సంఘటనలు వచ్చినాయి. చూడండి, ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో ఒక వాక్యం చదువుతాం, చదివి త్వరగా నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ
మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వలె మోసపరచు ఆత్మలందును దెయ్యముల బాధ లక్షించారు. దెయ్యముల బాధలు కూడా వస్తూ ఉంటాయి. అందుకనే విశ్వాస భ్రష్టులని ఆత్మ చేటగా చెప్పుచున్నారంట. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మనల్ని భద్రపరచుకోవాలి. వాక్కుతో నువ్వు భద్రపరచుకోవాలి. వాక్కుతో నువ్వు ఎప్పుడు కూడా భద్రపరుచుకుని నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన సమస్తము కూడా ఆయన నీకు కృపనిచ్చే దేవుడైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని ధరించుకొని నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు మేలు చేసి శక్తిగల పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటారు. సమాధానంతో నింపుతారు. చూడండి, కాగా మీరు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తకు దేవుడి విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మేము నింపునిగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి విస్తారంగా రావాలి. అందుకని ఇక్కడ 16 రోమీయులకు రాసిన 16:20 సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చెదగదొక్కించెను. గో వెరెవర్ యు ఆర్. వెళ్ళు దేవుని వాక్యంతో, వెళ్ళు అధికారంతో, వెళ్ళు అగ్నితో, వెళ్ళు ఆత్మజ్వాలతో, వెళ్ళు దేవుని అభిషేకంతో ప్రజలను విడిపించు, ప్రజలను స్వస్థతపరచు, ప్రజలకి మేలు చేయి. అపవాది చేత అనేక మంది బాధపడుతున్న యేసుక్రీస్తు వారు ఆయన విడిపించారని ఇక్కడ వాక్యం చెప్తే చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత, పర్టికులర్ గా ఇక్కడ చెప్తుంది, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థతపరచుచు సంచరించుచున్నాను. సంచరించు ప్రియులారా, దేవుని వాక్యంతో గ్రామాల్లోకి, ప్రజల దగ్గరికి, గృహాల్లోకి, పట్టణాల్లోకి ఎందరైతే బాధలతో ఈ దెయ్యాలతోటి దెయ్య పిశాచులతో బాధపడుతున్నారో వెళ్ళు. దేవుడిని పంపిస్తున్నారు. దేవుడి అభిషేకం నీ కొరకు సిద్ధంగా ఉన్నది. దేవుడి అభిషేకము నిన్ను ముట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నారు. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. వెళ్ళు. ఆయన నామములో వెళ్ళి దెయ్యములను వెళ్ళగొట్టు, దెయ్యములను వెళ్ళగొట్టు, మనుషులు స్వతంత్రం చేయి. యేసుక్రీస్తు వారిని అభిషేకిస్తున్నారు. ఇప్పుడే పరలోక తండ్రి పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీ అభిషేకంతో రండి. నీ అగ్ని అభిషేకం నీ బిడ్డల పైన, పరలోక అభిషేకము శక్తిగల పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే అగ్ని జ్వాలతో ముట్టండి, నింపండి. పరలోక సత్యమైన దేవుని అభిషేకము అని కాల్చండి. ఇప్పుడే కాల్చండి. పరిశుద్ధాత్ముడా, పరలోక తండ్రి కాల్చండి. వారిని నీ అభిషేకంతో కాల్చండి. నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చండి. వారిని అభిషేకించి పంపించనయా. చెరలో ఉన్నవాడిని విడిపించండి. దెయ్యముల నుంచి విడిపించండి. వారి చేతులొచ్చగా, రోగుల మీద వారి చేతులొచ్చి ప్రార్థించగా నైనా దెయ్యాలు వెళ్ళిపోవాలి, కాలిపోవాలి. ఇప్పుడే అటువంటి అధికారం, అగ్నిని, అభిషేకము మీ మీదకి వచ్చునుగాక. రాబా షందాలాబా యేసు నామమున ఇప్పుడే పొందుకో అభిషేకాన్ని, పొందుకో అగ్ని అభిషేకాన్ని, పొందుకో దేవుని మహిమని, పొందుకో దేవుని బలమైన అభిషేకము. యేసు నామమున ఇప్పుడే నీపైకి విడుదల చేస్తున్న బలమైన అభిషేకము, బలమైన దేవుని అధికారము, దేవుని అభిషేకంతో నింపబడు. ఇప్పుడే అగ్ని అభిషేకంతో. వందనాలు పరిశుద్ధాత్మ. నింపండి, వాడుకోండి, దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడిని అభిషేకించినారు. చాలా ప్రాముఖ్యత ఏమిటంటే మనుషులు విడిపించబడాలి. ఈ దినాల్లో చాలా మంది విడుదల లేకుండా మరి రకరకాలుగా బాధపడుతున్నారు. నువ్వు దేవుడి చేత విడిపించబడాలి. ఇటువంటి అధికారం కావాలంటే, డెలివరెన్స్ కావాలంటే ప్రియులారా, మీరు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో ఉంటే గనక ఒకవేళ మీరు రాగలిగితే ప్రతి సంవత్సరం మాకు స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పాఠశాలని 40 దినాలు ప్రార్థన పరంగా
మేము నడుపుతున్నాం. అనేక మంది ఆ స్కూల్లో మరి మేలు పొందుతున్నారు, అధికారం పొందుకుంటున్నారు, ఆత్మచేత నింపబడి, ఆత్మవరాలతో నింపబడి వారు గొప్ప పరిచర్యలు చేస్తున్నారు. ఈ దినాల్లో మేము చూస్తున్నాం. చాలా మంది తరఫిదిచ్చి మేము చాలా మంది మా దగ్గర నేర్చుకున్న వారు ఇప్పుడు ఈ దినమున మంచి పరిచర్యలు చేస్తున్నారు. స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆ స్కూల్లో దేవుడు అద్భుతాలు చేస్తారు. అధికారం, దయ్యాల మీద అధికారం, ఎట్లా ఇంకా అనేక సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంటాం. కింద ఉన్న నెంబర్స్ని మీరు ఫోన్ చేస్తే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అన్ని ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశించును గాక. అబ్రాహాము దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ, నీ వీళ్ళందరితో మీరు తోడుగున్న వారి పని రక్తాన్ని కప్పుతూ ఈ వాక్కు ద్వారా వారి జీవితాలను మార్చి ముట్టినందుకు వందనాలు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మా మెసేజ్లు తెలుగులో, ఇంగ్లీష్లో వినాలంటే ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్ ప్రోగ్రామ్ ద్వారా దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ మీరు చూడొచ్చు. దాంట్లో అనేక ఆరాధన పాటలు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, ఇంకా రకరకాల లాంగ్వేజెస్, స్పానిష్, జర్మన్, ఇంగ్లీష్లో అనేకమైనవి ఉంటాయి. ప్రియులారా, మీరు షేర్ చేయండి, వినండి, ఆశ్రయించబడండి. మరొకసారి తిరిగి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వాక్కుతో మిమ్మల్ని కలుసుకుంటాం. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.